మేము ఇస్తాము, మేము వ్యతిరేకం కాదు, మేము 27 మంత్రులను ఇచ్చినాము, మేము బీసీలకు కానీ అది ఏమొచ్చిందంటే ఈ ఎల్పీ లీడర్ కూడా ఇవ్వలేకపోయిన వాళ్ళు. ప్రాక్టికల్ వచ్చేసరికి రాజా సింగ్ ఇస్ ఏ డిజర్వ్ క్యాండిడేట్ ఫర్ ద 3 times ఈజ్ అన్ ఎమ్మెల్యే. బట్ పార్టీ జంప్ అయి వచ్చినట్టు కాంగ్రెస్ జంప్ అయి అంతకు ముందు వేరే పార్టీ టీఆర్పీ నుంచి మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి ఇక్కడ జంప్ అయిన ఆయన కాబట్టి ఆయన ఆధిపత్య కులానికి సంబంధించినోడు కాబట్టి హక్కున చేర్చుకున్నారు. కానీ ఈ బీసీ బిడ్డ అయినటువంటి అంటే ఒకటి వెంకటస్వామి గారు ఇందాక మాట్లాడుతూ కూడా మొన్న రామచంద్ర గారు షెడ్యూల్ లైన్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ నేనేమంటున్నా, నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా బీజేపీ మిత్రులకు కావచ్చు, టీఆర్ఎస్ మిత్రులు కావచ్చు, ఇట్ ఈస్ నో మోర్ ఏ కాంగ్రెస్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నో మోర్ ఏ కాంగ్రెస్ ప్రాబ్లం. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది తెలంగాణ సొసైటీ. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది తెలంగాణ సొసైటీ. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికి సంబంధించినటువంటి సమస్య. ఈ బీసీ బిడ్డలు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో. రైట్ వెంకటస్వామి గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా వారికి కూడా న్యాయంగా రావాల్సినటువంటి వాటా రావాలి, మేము కూడా 40% వాళ్ళకి వాటా ఇవ్వబోతున్నామని కూడా మా అధ్యక్షులు చెప్పారని వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ఇందాక వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. అంటే శాస్త్రీయంగా కులగణన జరగలేదనేటువంటి అంశము, లేకపోతే గైడ్ లైన్స్ని పాటించలేదనేటువంటి అంశము, ముస్లింల అంశాన్ని తీసుకొస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే వెంకటరెడ్డి చేసినటువంటి అసంబద్ధ వలన ఆయన గుండెమే చేసుకొని చెప్పమనండి. ఆయన ఒక కాలనీలో ఉంటాడు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు పోస్టర్ అని చెప్తుంది కదా, జనగణన జరిగితే సెన్సర్ జరిగేటప్పుడు పోస్టర్ వేస్తారని. ఈ పోస్టర్ వేసిందా వేయలేదా? యాంకర్ గారు మీ ఇంటికి వేసిందా వేయలేదా చెప్పండి. మా ఇంటికి అయితే వేసినారు, మీ ఇంటికి వేసినా వెంకరెడ్డి గారి ఇంటికి వేయలేదా? వేసినారు, అంతటా వేసినారు. ఇక్కడ కూడా అదే రేపు జరగబోయేటువంటి పాల్గొనకపోతే ఇంటెన్షనల్లీ నువ్వు ఈ కులగణానికి భారతీయ జనతా పార్టీ బేసికల్ గా సమ్మతి లేదు, మొన్న ప్రకటించింది లేదు, ఇంతకుముందు సమ్మతి లేదు. కాబట్టి అనేక మంది భారతీయ జనతా పార్టీ లేకపోతే టిఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, ఈడ ఎవరు పాల్గొనొద్దని పిలుపునిచ్చిన నాయకుడు ఉన్నాడు. అంటే జనగణన జరిగితే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ సంఖ్య తెలుస్తుంది. కాబట్టి ద సోకాల్డ్ ఆధిపత్య కులాల వాళ్ళు అసలు జనగణన జరగలేదు, కరెక్ట్ జరగలేదు, అన్సైంటిఫిక్, తొండాంతో అని మాట్లాడుతుంటా జరిగిన దాన్ని నువ్వు చేసినవి కరెక్ట్ ఉన్నాయి, మేము చేసినవి తప్పు అవుతాయా? నువ్వు చేస్తేనేమో సూద్భావం అయితే, నేను చేస్తేనేమో సంతుష్టికరణ అవుతుందా? నువ్వు చేస్తేనేమో కరెక్ట్ అయితే, నేను చేస్తే తప్పు అవుతుందా? ముస్లింస్ అంశాలు లేవనెత్తున్నారు, ముస్లింలు బీసీలో చేర్చడం, బీసీలలో షెడ్యూల్ లైన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, బీసీలలో మీ పాలసీ అని అంటున్నారు. ఎస్, అది బీజేపీ మాట. మన బీజేపీ అధ్యక్షులు కూడా షెడ్యూల్ లైన్ కి సంబంధించి ఎందుకు అవ్వదని చెప్పారు. ఒకసారి దయచేసి అడుగుతున్నా, ఈ వెంకటరెడ్డి గారిని దయచేసి అడుగుతున్నా, వెంకటరెడ్డి సార్ మీరు ఒక్కసారి గుజరాత్ వెళ్ళిరండి సార్. గుజరాత్ లో 20 సంవత్సరాల నుంచి అయితే భారతీయ జనతా పార్టీ ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ ముస్లింలను అక్కడ కన్సిడర్ చేస్తుంది. ఏ బేస్ లో కన్సిడర్ చేస్తుందో మీరు తీసుకొచ్చి ఇదే యాంకర్ గారి ముందట మనం చర్చ పెడదాం. నేను గుజరాత్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన బైసాబ్. సో కాబట్టి ఇక్కడోటి మాట అక్కడోటి మాట మాట్లాడద్దు. ముస్లింలను సరే సంజయ్ గట్టిగా మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటా, సరే మీకు ఇష్టం లేదు, భారతీయ జనతా పార్టీ పాలసీ పరంగా ముస్లింలకు వ్యతిరేకము. సో పాలసీ పరంగా మీరు ముస్లింలకు వ్యతిరేకం కాబట్టి ముస్లింలు ఇక్కడ దేశం నుంచి ఎల్లగొట్టాలని అనుకుంటున్నారు కాబట్టి సరే మీరు ఎల్లగొట్టేటప్పుడు ఎల్లగొడుతురు. కానీ ఇప్పుడైతే మీరు ఎల్లగొట్టే ముందే మీరు ఆ 46% ఎవరిని ఎల్లగొట్టడం అనేది ఒకసారి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు గుజరాత్ లో ఉన్నటువంటి అంశాలు కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ అనే అది కాదు, అంటే మాట్లాడడానికి ప్రాక్టికల్ కి చాలా తేడా ఉంటది. ముస్లింకు మేము వ్యతిరేకము, మతాలకు వ్యతిరేకం అని అంటే అసలు మనం మతం వ్యతిరేకం అంటే మనం అంతా హిందువులేమైనా, హిందూ మతం అంటే మతం పేరుతో తీసుకుంటున్నాం కదా మనం కూడా రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏ మతస్థులండి? అది మతం కాదా అండి? వాళ్ళు హిందువులు కాదా అండి?
అన్ని కూడా శుష్క వాదనలు. మీ కాదు ఏంటంటే కమ్ టు ది పాయింట్. వెన్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ది సోషల్ సొసైటీ, తెలంగాణ సొసైటీ అండ్ ద ఇండియన్ సొసైటీ, లెట్ us do వర్క్. మన స్టైల్ మాకుంటది, మీ స్టైల్ మీకుంటది, మా స్టైల్ మాకుంటది. రైట్ వెంకటస్వామి గారు. ఎస్ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు మాట్లాడే స్టైల్ వేరు ఉంటది, ఇప్పుడు వచ్చిన ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది, ఆ స్టైల్ ఆఫ్ మోడ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఒక పాలసీ డిసిషన్ వచ్చినప్పుడు, సైన్స్ టీచరే కాబట్టి మా అన్న, నేను కూడా సైన్స్ టీచర్ కాబట్టి, సో ఒక పాలసీ డిసిషన్ వచ్చినప్పుడు ఆ పాలసీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి మనం చేయాలి. రాజ్యాంగ విలువలను, మౌలికలను తుంగలదొక్కకుండా చేయాలి. దానికోసమే మేము మిమ్మల్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, మోడీ గారిని కానీ, అయ్యా మమ్మల్ని కనకరించడాన్ని బీసీ బిడ్డలను అడుగుతున్నాము. మరి మీకు భయం ఉంటే కనకరించండి, లేకపోతే లేదు బిడ్డ అని చెప్పండి. లేకపోతే ఏం చేయాలో అది మేము తెలుసుకుంటాం, బీసీ బిడ్డలుగా తెలుసుకుంటాం. కాంగ్రెస్ నుంచి మేమేం చేయాలో పార్టీ పరంగా మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ రేపు నిలబడకపోతే ఏం చేయాలో కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. ఎవరు పోతారో, ఎవరు కోర్టుకు పోయి ఆర్డినెన్స్ ఆపుతారో, లేదా కేంద్ర ప్రభుత్వం ఆపుతారో, మా చేతిలో ఒక ఆయుధం ఉన్నది, ఆల్టర్నేట్ ఆయుధం ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ ఫెయిల్ అయితే మీరు ఆపితే బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, ఎంపీలు బలం ఎలాగలేదండి, రావాల్సింది బీజేపీ. ఏం చేయాలని మళ్ళీ ప్రభుత్వం ఆలోచించుకుంటాం. సహకరిస్తే వెంకటస్వామి గారు యాంకర్ గారు ఒక్క మాట చెప్పండి. అందరం సహకరించి ఒక పెట్టిన పోతే, ఇవాళ మనం తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అంటుంటాం, కేసీఆర్ ఒక్కని జాగిర్ కాదు తెలంగాణ, లేదా బీజేపీది కాదు, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఇచ్చినంత మాత్రాన బీజేపీ సపోర్టే. అందరూ ఆబాల గోపాలం కొట్లాడితేనే తెలంగాణ ఉమ్మడిగా పోరాటం చేశారు. నేనేమంటున్నా అంటే, దయచేసి